ఏంటి సిగ్గుపడుతున్నావు? చెప్పేద్దాం అనుకుంటున్నా బ్రో. ఒక పని చేయి, నువ్వు అర్జెంట్గా ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ తిరిగిరా. ఈలోపు నేనేం చేయాలో అది చేస్తా. చూడండి, ఇదంతా కాదు, అక్కడ సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తే తెలుస్తుంది దొంగ ఎవరనేది. మీరు చెక్ చేస్తే నాకేం ప్రాబ్లం లేదు సార్. బ్రో ఏడి బ్రో? బ్రో ఏంటి కిందన్నాడు? ఏమోలే బ్రో, నేను వచ్చేసాను బ్రో. నువ్వు అన్నట్టుగానే పాస్వర్డ్ మారిపోయింది బ్రో. వాళ్ళు రేపు వస్తారంట. నువ్వు మార్చిన పాస్వర్డ్ నాకు చెప్పావనుకో, నేను ఈరోజు నైట్ ఆఫీస్లో నుండి నేను కూడా పాస్వర్డ్ మార్చేస్తా బ్రో. చెప్పు బ్రో, పాస్వర్డ్ చెప్పు. బ్రో ఏంటి ఏం మాట్లాడడం లేదు బ్రో? నిన్నే భయ్యా కుచ్ బోలో భయ్యా. భయ్యా ఏంటి భయ్యా కుచ్ బోలో భయ్యా. అమ్మా भैया कुछ बोलो भैया, थोड़ा थोड़ा बोलो भैया. భయ్య ఏంటి ఏం మాట్లాడడం లేదు? ఇప్పుడు ఎలా? బ్రో దీంట్లోకి రా బ్రో. ఇదిగో ఇది బాగానే ఉంది. నిన్నే బ్రో. బ్రో బ్రో నిన్నే రారా నీ అబ్బా. టెన్షన్ పెట్టకరా రే. పాస్వర్డ్ చెప్పురా ముందు. రారా. ఈ అమ్మ జీవితం టెన్షన్తో చచ్చిపోతున్నా కదరా. ఈ ముక్కలైనా చెప్పు బ్రో. దీంట్లో పోనీ దేంట్లో ఉన్నావు బ్రో? దీంట్లో నా బతుకు నాశనం అయిపోయింది. రాంగ్ పాస్వర్డ్ వస్తుంది అంటే మళ్ళీ రాంగ్ పాస్వర్డ్ వస్తుందంటే ఏమై ఉంటుంది? అయితే నువ్వు ఇది మహితా కోసం చేసావన్నమాట. సరేలే, రేపు పోలీసులు వస్తారు, ఫుటేజ్ చెక్ చేస్తారు. ఆ ఫుటేజ్లో నువ్వు ఉంటావు. నువ్వు ఇంకా రేపు జైలుకే. అన్న తప్పు అయిపోయిందన్నా. తప్పు ఎప్పుడో అయిపోయిందిరా. నువ్వు ఇంకా జైలుకి వెళ్ళడమే బ్యాలెన్స్. అన్న ఇప్పటికిప్పుడు జైలు అది ఇదంటే నా కెరియర్ నాశనం అయిపోద్దా? అయితే ఎవరికి రా? ఎవరికి? బొచ్చులో 12,000కి చేసే ఉద్యోగం, నీ ముఖానికి కెరియర్ ఒకటి మళ్ళీ. అన్నా అన్నా నన్ను ఒక్కసారి కూర్చోన్నా ప్లీజ్ అన్నా, నా మాట వినండి అన్నా. అన్నా బీటెక్లో ఈసీ అన్నా 75% అన్నా. నాకు గట్టిగా ట్రై చేస్తే పెద్ద జాబ్ వస్తుంది అన్న నాకు.
తప్పైపోయిందన్నా, నా కెరియర్ నాశనం అయిపోద్దన్నా, ప్లీజ్ అన్నా. సర్రా, ఓ పని చేయి. చెప్పన్నా, చేస్తాను. నువ్వు తీసుకున్నావే ఆ 1.5 lakh, అది తీసుకొచ్చి నేను కేసు వాపస్ తీసుకుంటా. అన్నా అది ఇప్పటికిప్పుడు అంటే అవి ఖర్చు పెట్టేశానన్నా. కావాలంటే ఈఎంఐ కింద కట్ చేసుకో అన్నా. చా, డైరెక్ట్ ఈఎంఐయా లేదా డౌన్ పేమెంట్ ఏమైనా కడతావా? అన్నా అది కాదన్నా. ఆప్షన్స్ లిస్ట్ ఏమైందిరా? ఆప్షన్లు నాటకాలుగా ఉందా? అన్నా అది కాదన్నా, నా దగ్గర డబ్బులు లేవన్నా ఇప్పుడు. అయితే అప్పు చేయి. అంటే ఇప్పటికిప్పుడే అప్పిచ్చే వాళ్ళు ఎవరు లేరన్నా. అయితే ఏదైనా అమ్మాయి చూడు, నాకు రేపు పొద్దున్న కల్లా తీసుకున్న 1,00,000 నా చేతిలో ఉండాలి, లేదా నువ్వు జైల్లో ఉంటావు. ఇంకోటి, రేపటి నుంచి మహితాతో మాట్లాడడం కానీ పక్కన కూర్చోవడం కానీ ఇలాంటివి ఏవి చేయడానికి లేదు. కాదు కూడదని చెప్పేసి ఏమన్నా వేషాలు వేసావనుకో కంపెనీ నుంచి పీకి పడేస్తా. ఇంకోటి, మహితాకి నీ గురించి కూడా చెప్పేస్తా, అప్పుడు నీ ముఖం కూడా చూడదు. రేపెళ్ళి 1,00,000 తీసుకొచ్చాయమ్మా. నాకు రేపు పొద్దున్న కల్లా తీసుకున్న 1,00,000 నా చేతిలో ఉండాలి, లేదా నువ్వు జైల్లో ఉంటావు. రేపెళ్ళి 1,00,000 తీసుకొచ్చాయమ్మా. అయితే అప్పు చేయి. అంటే ఇప్పటికిప్పుడే అప్పిచ్చే వాళ్ళు ఎవరు లేరన్నా. అయితే ఏదైనా అమ్మాయి కనీసం బైక్ ఉండాలి కదా, నీకు గిఫ్ట్ తీసుకొచ్చారు. అవునా, ఏంటది? పో. Nice. You have done a great job.
డేస్లో నువ్వు వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకొని తీసుకురావాలి. మళ్ళీ నీకే ఎక్కువ వర్క్ ఇచ్చాడు బ్రో. ఏంది ఇదా నువ్వు ట్రైనింగ్లో నేర్చుకున్న వర్క్? అన్నీ సగం సగమే. అసలు బుద్ధుందా నీకు? మెజర్మెంట్స్ ఎవరైనా ఇలా చేస్తారా? బిల్డింగ్ వెళ్ళిపోతే నువ్వేమైనా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటావా? వెళ్ళి పని చూసుకోపో. సార్ మన ప్రాజెక్ట్ అంతా అయిపోయింది. నేను కొంతమంది ఫైర్ చేద్దామని మీకు మొన్న చెప్పినా కదా, నేను ఆ ప్రాసెస్లో ఉంటా. గో హెడ్ రాహుల్, మీ ఇష్టం. ఇదిగో నీ రెసిగ్నేషన్ లెటర్. గెట్ అవుట్. ఏరా తిన్నావా? తిన్నానయ్యా. ఏంట్రా డల్గా ఉన్నావు? ఏం లేదు. బైక్ పోయిందని బాధపడుతున్నావా లేదా మహితా పోయిందని బాధపడుతున్నావా? ఏంటి మహితా పోయిందని బాధపడుతున్నావా? తూ ఏదవా రే, నీ రేంజ్ ఏంటో తెలుసారా నీకు? ఊర్లో నీ పేరు మీద ఎన్ని అసెట్స్ ఉన్నాయో తెలుసా? బాబాయ్ నీకు కారు కొనిస్తా అంటే కారు ఎందుకులే, బండి సరిపోద్దని చెప్పాను నేను. లేకపోతే ఈ పాటికి దాన్ని కూడా అమ్మేసేవాడేమో. రే, ఆ మహిత ఊరు కుక్క లాంటిదిరా. ఎవడు ఫుడ్ పెట్టినా వాడు గుద్దెనకాల వెళ్ళిపోయే రకం. అయినా ఈ రోజుల్లో అమ్మాయిలందరూ అంతేలే, ఆల్మోస్ట్ వీధి కుక్క లాంటి వాళ్ళు. జనరల్ స్టేట్మెంట్ వాడుతున్నా, మేబీ అమ్మాయిలందరూ కాకపోవచ్చు. ఓకే రే, నీకోటి తెలుసా? నీ ఇంట్లోనే క్యూట్గా సిడ్జులాంటి కుక్క ప్లేన్ పెట్టుకొని నువ్వేంట్రా వీధి కుక్కలు ఎంబడి తిరుగుతున్నావు అసహ్యంగా? రే, నీ మరదల అనుష బంగారం రా తను. నువ్వు ఎప్పుడెప్పుడు సెటిల్ అవుతావని చూస్తుండ్రా మీ మామయ్య. నువ్వు కట్నం కింద టొయోటో ఫార్చ్యూనర్ అడిగినా ఇచ్చేస్తాడు. ఇంకా నీ సిజ్జు గురించి చెప్పాలంటే నువ్వు కుక్క బిస్కెట్లే కాదురా, పెరిగన్నం పెట్టినా నీతోనే ఉంటుంది, నీ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. మరి కుక్కలతో పోలుస్తావేంటనయ్యా? అంతేరా వాళ్ళు, అంతే. సర్లే ఇక్కడితో ఆపేద్దాం కానీ, లేదా మహిళా సంఘాలు గోలెట్టేస్తాయిరో. ఇప్పుడు చెప్పు, దేని గురించి బాధపడుతున్నావు? బైక్ పోయిందనే బాధపడుతున్నా. మంచిది, నేను సేమ్ కలర్ సేమ్ బైక్ డౌన్ పేమెంట్ కట్టి తీసుకుంటా. నీకు జాబ్ వచ్చాక నువ్వే ఈఎంఐ కట్టుకుందువు కానీ, సరేనా? సరేనా? రేపు ఇంటర్వ్యూ ఉంటుంది, నువ్వు లైట్గా ప్రిపేర్ అయితే చాలు, మా కంపెనీలో జాబ్ వేపిస్తా. ఏంటి, సరేనా? నువ్వు ఎలా అంటే అలా అన్నయ్య. గుడ్. ఇంకేముంది, ఆన్ నెక్స్ట్ వీక్ అన్నయ్య చెప్పినట్టు జాబ్ తెచ్చుకున్నా. ఇంట్లో వాళ్ళు చెప్పినట్టు అనుషనే పెళ్లి చేసుకున్నా. నిజమే, అనుష బంగారం. నిజం చెప్పాలంటే మనందరం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనందరిలో ఒక డార్క్ యాంగిల్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. వాడే మనలో ఉండే విలన్ గాడు. ఒక రకంగా చెప్పాలంటే మనలో ఉన్న నెగిటివ్ యాంగిల్ వాడే. మనది కాదన్నప్పుడు అత్యాశపడి నెగిటివ్ వేలో దాన్ని కోరుకుంటే ఇదిగో ఇలాంటి పరిణామాలు ఎదురవుతాయి.